సినిమా అంటే నిజ జీవిత స్ఫూర్తితో రాస్తుంటారు. కొన్ని 100కి ఒక కథ, మిగతా 99 కూడా ఫిక్షనే. ఇలాంటి కథా రచయితలు ఈ ఈ ఆంధ్రప్రదేశ్‌లోని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫాలో అయితే అద్భుతమైన కథలు అల్లుకోవచ్చు. ఓ 'లిక్కర్ కుంభకోణం' కథలు చూస్తే సినిమా దర్శకులు, సినిమాకి సంబంధించినటువంటి కథా రచయితలు కూడా ఎన్ని ట్విస్టులు ఇవ్వచ్చో అన్ని ట్విస్టులకి వీళ్ళు రాసి చూపెడతారనమాట. ఒక వార్తని వార్తలాగా కాకుండా ఒక కల్పిత కథని వార్తలాగా, నిజంలాగా ప్రజల్ని ఎలా నమ్మించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మద్యం బాటిల్ ఉంది. ఆ మద్యం బాటిల్ తయారు చేసేది ఎవరు? ఒక కంపెనీ. ఆ కంపెనీ ఎవరిదైతే ఏంది, టెండర్ పిలుస్తారు, వాళ్ళకి ఓకే చేయించుకుంటారు. అక్కడ మందంటేనే అనారోగ్యకరమైంది. దాంట్లో ఆరోగ్యకరమైన ముందు, అనారోగ్యకరమైన ముందే ఉండదు. ఎక్కువ రోజులు చేస్తారా, తక్కువ రోజులు చేస్తారా అన్నది ఒకటే ఉంటుంది. బట్ అదేదో ఒకళ్ళ హయాంలో నాణ్యమైన మందు ఉన్నట్టు, ఇంకొకళ్ళ హయాంలో నాణ్యమైన మందు లేనట్టు ఇదొక కథలు అల్లారు. అది రోజు పోయే కొద్దీ కథలో కొత్త కొత్త మలుపులు సృష్టించాలి. బంగారం కొనుక్కున్నారు, డబ్బులు దాచుకున్నారు. వ్యాపారస్తుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. రాజకీయ నాయకుడు తిన్నాడు, ఖచ్చితంగా తింటాడు. తినలేదని చెప్పడము తప్పే, ఈ మద్యం వ్యాపారం ఇవ్వలేదని చెప్పడము తప్పే. ఇప్పుడైనా జరుగుతుంటాయి అయ్యి. సరే, అది ఒక కుంభకోణం అని పట్టుకోవాలనుకున్నప్పుడు జనాలకి మంచి చేసి పట్టుకుంటే ఒక అర్థం ఉంటుంది. జనాలకేం బెల్ట్ షాప్ పేరుతో దోపిడీ, అలాగే పర్మిట్ రూముల పేరుతో దోపిడీ, ఊరు వాడ అందరూ అమ్మనాభూతులు తిడుతుంటే అసలు ఆ చర్చ రానియకుండా రోజు ఆయన తినేసి ఉంటాడంట, అక్కడ తిన్నాడట, అట్లా చేశాడట, ఇదే కథనాలు రాసుకురావాలి. ఇప్పుడు ఏంటంటే ఒక బ్రాండ్కి డూప్లికేట్ లాగా ఉండే ఇంకొక బ్రాండ్లు పెట్టారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన 7-8 రకాల బ్రాండ్లు. ఎవడిస్తున్నాడు పర్మిషన్ ఇప్పుడు కొత్త బ్రాండ్లు? అంటే మళ్ళీ వీళ్ళదే కదా. దాంట్లో ఎవడిష్టం వాడిది ఏ బ్రాండ్ పెట్టు, ఛాంపియన్ను లేకపోతే మెగాస్టారు ఇట్లాంటివన్నీ చిరంజీవి పెట్టుకోమంటాడే ఏంది? లేకపోతే ఛాంపియన్ అంటే ఎవడన్నా క్రికెటర్ పెట్టుకోమంటాడా? మన ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు. ప్రభుత్వాలకు అదేం అసలు దాని గురించి పెద్ద లెక్కే కాదు. అదొక పెద్ద కుంభకోణం కింద చూపెడతారు. అసలు విషయం ఏం కావాలి? జగనే మద్యానికి సూత్రధారని చూపెట్టాలి. దానికోసం రోజు ఏళ్ల తరబడి, ఒక ఎన్టీ రామారావు మంచోడని ఏళ్ల తరబడి ఆయన బాత్రూమ్కి వెళ్తే మంచి స్టోరీలు, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు సుగంధ పరిమళాలు ఉంటాయని, అలాగే ఆయన చెడ్డోడని చూపించడానికి ఆయన గురించిన క్యారెక్టర్ అసాసినేషన్, ఎలా కావాలంటే అలాగ ప్రజల్ని వెర్రి వెధవల్ని మేము చేయగలం ప్రజల్ని అనేటటువంటిది 30-40 ఏళ్ల నుండి నిరూపించి చూపెడుతున్నారు. ఇప్పుడు పీక్ స్టేజ్కి వచ్చింది అంతే.